తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ అండ్ నిజాలు. హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోపు ఓపెన్ చేయాలి అంటూ ఒక డెడ్లైన్ని విధించిన డొనాల్డ్ ట్రంప్ ఎందుకని అంత సడన్గా 5 రోజుల బ్రేక్ అనేది కూడా అనౌన్స్ చేశారు. ఈ బ్రేక్ని ఇజ్రాయెల్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఇరాన్ నుంచే చర్చల ప్రతిపాదన వచ్చింది, డిస్కషన్స్ అవుతున్నాయని ట్రంప్ చెప్తున్నప్పుడు ఇరాన్ దాన్ని ఎందుకు కొట్టి పారేస్తోంది? యాక్చువల్గా అక్కడ ఏం జరుగుతోంది? డొనాల్డ్ ట్రంప్ ఎందుకని అంత సడన్గా 5 రోజుల బ్రేక్ అనేది అనౌన్స్ చేశారు? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చతిల్ గారు. సార్ నమస్తే. నిన్న మనం మాట్లాడుకున్న దానికి ఈవినింగ్ కల్లా అంత సడన్ చేంజ్ ఎందుకని వచ్చింది? 48 గంటలు అన్నారు, ఒక డెడ్ లైన్ చెప్పారు, అయిపోయింది. తర్వాత 5 రోజుల బ్రేక్ అన్నారు. 5 రోజుల బ్రేక్ కూడా వన్ సైడెడ్గా వచ్చినట్టుంది. ఐదర్ ఇజ్రాయెల్ ఆర్ ఇరాన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. కవిత గారు, నిన్న మన ఛానల్ కాదు ఇంకో ఛానల్ మాట్లాడుతూ నేను తమాషగా చెప్పాను. యాక్చువల్లీ బై జోక్ కసెడ్ ట్రంప్ ఈ 45 గంటలు ఏమి ఉండదు, ఆయన పోస్ట్పోన్ చేస్తాడు చూడండి అని చెప్పాను. ఇప్పుడు వాళ్ళ క్లిప్ తీసుకొని ఆడుకుంటున్నారు, దాన్ని ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు. టిపికలీ దట్స్ వాట్ హి డిడ్. 48 గంటలు అనేది కాదు, ఆయన డెఫినెట్గా దాన్ని పోస్ట్పోన్ చేస్తాడని అందరికి తెలిసిందే. ఏంటిది? ఇది కాల్పుల విరమణ కాదు. ఓకే, ఆయన ఏమంటున్నా అంటే మేము మాట్లాడుతున్నాం, ఇరాన్తో మాట్లాడుతున్నాం. అది కూడా వాళ్ళు కాల్ చేసిండు, ఎవరు అని చెప్పట్లేదు. వాళ్ళు అంటే ఇజ్ ఇట్ ఒమాన్, ఇజ్ ఇట్ టర్కీ ఆర్ ఇజ్ ఇట్ మన ఈజిప్ట్? ఎందుకంటే పాకిస్తాన్ పేరు కూడా చెప్తున్నారు. పాకిస్తాన్ని లొకేషన్గా పెట్టుకున్నారు, ఎందుకంటే వీళ్ళు ఇటువైపు వెళ్ళలేరు. సౌదీ అరేబియా పైనుంచి ఓవర్ఫ్లై చేయనియరు ఇరానియన్ షిప్స్ని, ఇరానియన్ ఎయిర్క్రాఫ్ట్ని. ఇటువైపు వెళ్ళొచ్చు పాకిస్తాన్ వైపు. అది కూడా జరగలేదు, ఫిజికల్ మీటింగ్ జరగలేదు. ఫిజికల్ మీటింగ్ ట్రంపే చెప్పారు నిన్న, ఫిజికల్ మీటింగ్ జరగలేదు, వీఆర్ స్పీకింగ్ ఆన్ ద ఫోన్ అని చెప్పారు. సో ఫస్ట్ స్టెప్ ఎవరిని కలిశారు, ఎవరితో మాట్లాడారు? జారెడ్ కుష్నర్, అలా ట్రంప్ సన్ ఇన్ లా అండ్ స్టీవ్ విట్కాఫ్, ఆయన పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్, వీళ్ళిద్దరూ మీట్ అయ్యారు, మాట్లాడారన్నారు. ఇరాన్ అన్నారు మేము ఎవరితో మాట్లాడలేదు. మీరు కూడా చూసుంటారు స్టేట్మెంట్ వాళ్ళది. ఈయన చెప్పిన తర్వాత గంట సేపట్లో అది వచ్చేసింది. ఈయన అన్నారు వీఆర్ స్పీకింగ్ టు వన్ వెరీ సీనియర్ ఫిగర్ ఇన్ ఇరానియన్ దిస్ వన్. అండ్ సీనియర్ ఫిగర్ ఇప్పుడు ఎవరు లేరు వాళ్ళ దగ్గర. ఉన్నది ఒక ప్రెసిడెంట్ ఉన్నారు, స్పీకర్ ఆఫ్ ద వాళ్ళ పార్లమెంట్ ఉన్నారు, అది కాకుండా సుప్రీం లీడర్ ఉన్నారు. ఆయన ఉన్నారో లేదో తెలియదు. ఈ పరిస్థితిలో రూమర్స్ స్టార్ట్ అయింది. ఈయన మాట్లాడుతున్న స్పీకర్తోనే మాట్లాడుతుండొచ్చు, ఎందుకంటే వాళ్ళ దాంట్లో హైరార్కీలో స్పీకర్ ఇస్ వెరీ పవర్ఫుల్ పొజిషన్, మనలాగా కాదు. లారిజానీ మొన్న కొట్టేశారు చూడండి, హీ వాజ్ సెక్యూరిటీ చీఫ్, హీ వాజ్ ద స్పీకర్. 8 సంవత్సరాలు ఆయన స్పీకర్గా ఉండే పార్లమెంట్ది. సో ఇట్స్ వెరీ పవర్ఫుల్ పోస్ట్. సో బహుశా ఈయనతో మాట్లాడుతున్నాను అనుకుంటే ఆయన కూడా డినే చేశాడు. ఇప్పుడు మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నారు, గోడతో మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో ద రూల్, థంబ్ రూల్ ఏంటంటే, ఒకటి ట్రంప్కు ఉన్న ఒకది సెన్సేషన్ క్రియేట్ చేయడం, అక్కడిక్కడ లేకుండా లాంగ్వేజ్ అసలు మార్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అడిగారు మీడియా వాళ్ళు, ఎయిర్క్రాఫ్ట్ దగ్గర ఎయిర్ ఫోర్స్ 1 పక్కన నిలబడి మాట్లాడుతున్నప్పుడు, మీరు ఏమేమి దీంట్లో పాయింట్స్ ఏమి డిస్కస్ చేస్తున్నారు? మా దగ్గర 15 పాయింట్లు ఉందన్నారు. అండ్ పాయింట్ నెంబర్ 1, 2, 3 స్టిక్ట్ ఆఫ్ ఓవర్, డిస్కషన్ అయిపోయిందన్నారు. ఏంటి పాయింట్ నెంబర్ 1? యురేనియం వాళ్ళ దగ్గర దే కెన్ నెవర్ హ్యావ్ ఎ న్యూక్లియర్ వెపన్ అన్నారు. అది ఎట్లా చేస్తారంటే, వాళ్ళ దగ్గర న్యూక్లియర్ డస్ట్ ఉంది కదా, ఆ డస్ట్ అంతా మేము తీసుకుంటాం అన్నారు. అప్పుడు ప్రెస్ వాళ్ళకు కూడా అర్థం కాదు, ఈ డస్ట్ ఏంటి, న్యూక్లియర్ డస్ట్ ఫస్ట్ టైం వింటున్నాం మనం. ఈ గోల్డ్ డస్ట్ అని విన్నాం కానీ న్యూక్లియర్ డస్ట్ ఏంటి? అది యురేనియం గురించి మాట్లాడుతున్నారు, ఆయన అది కూడా తెలియదు. ఎవరు ఆయన్ని బ్రీఫ్ చేస్తున్నారు, ఎవరు ఆయనతో మాట్లాడుతున్నారు? ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇరానియన్స్ గురించి అంటున్నారు, ఇరానియన్స్ మాట్లాడలేదు ఎక్కువ అని చెప్పి ఎవరో మీడియాలో అడిగారు. వాళ్ళ దగ్గర ఒక పిఆర్ ఏజెన్సీని తీసుకురామనండి, వాళ్ళు బాగా చేస్తారు దీనికన్నా అంటున్నారు. అంటే ఇరానియన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంట వాళ్ళు చేసింది. ఎనీవే, ట్రంప్ ఐడియా ఏంటి? ఆయనకి కవిత గారు 2-3 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళ బేస్లోనే మాగా బేస్, ఈవెన్ దో వాళ్ళు సాలిడ్గా ట్రంప్ ఎంటర్ ఉంటారు, వాళ్ళు ట్రంప్ ఏమన్నా కానీ రేపు లోకం అయిపోతుందంటే ఎస్ అంటారు, కాదంటే కూడా ఎస్ అంటారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళు వాళ్ళ మ్యాగా డేటాబేస్లో చాలామంది దాంట్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం వస్తుంది. దట్ వాళ్ళు ఈ ఫ్యూయల్ ప్రైసెస్తోనే వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అమెరికాలో ఇప్పుడు గ్యాస్ ప్రైసెస్ ఇస్ $4 ఫర్ అ గ్యాలన్. గ్యాలన్ ఇస్ అబౌట్ 3.5 లీటర్స్. డీజిల్ $5 పర్ గ్యాలన్. 3 నుంచి 4 వెళ్ళింది, డీజిల్ ఏమో 3 నుంచి 5కి వెళ్ళింది. సో డెఫినెట్లీ దాని ఒక పుష్ బ్యాక్ ఉంది దానికి. రెండవది, వాళ్ళ స్టాక్ మార్కెట్ పడిపోయింది. అన్నీ ప్రతి కంట్రీలో పడిపోయింది, మనది కూడా అంత సంగతి. బికాజ్ వీఆర్ నాట్ అన్ ఐలాండ్, మనం కూడా వాళ్ళతోనే రియాక్ట్ అవుతాం.
కానీ మోర్ ఇంపార్టెంట్లీ వీళ్ళ దగ్గర బాండ్ మార్కెట్ ఒకటి ఉంది. ఈ బాండ్ మార్కెట్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా క్రూషియల్. అమెరికన్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ కూడా రిజర్వ్ బ్యాంక్ బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఇక్కడ రేవంత్ రెడ్డి వాళ్ళ గవర్నమెంట్కి తీసుకుంటారు 18,000 కోట్లు, 5,000 కోట్లు అలా బాండ్ తీసుకుంటారు. దానికి ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది. ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది. మనం మార్కెట్ నుంచి బ్యాంక్కి వెళ్ళి తీసుకుంటే 10% ఉంటే, 8% ఉంటే, వీళ్ళ దగ్గర రిజర్వ్ బ్యాంక్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ 4% ఇస్తారు. ఇది అమెరికన్ గవర్నమెంట్ కూడా చేస్తారు. మనకి ఆల్మోస్ట్ ఇండియాకి $250 మిలియన్ మనకి బాండ్స్ ఇష్యూ చేశారు వాళ్ళు అమెరికన్ గవర్నమెంట్. మన వాళ్ళ అప్పు మన దగ్గర ఉంది. దాంట్లో వీ హ్యావ్ రిడీమ్డ్ $100 మిలియన్, ఇంకా 150 మన దగ్గర ఉంది. ఈ బాండ్ రేట్ పెరిగితే ఇట్ ఇస్ ఇండికేషన్ దట్ యువర్ ఎకానమీ ఈజ్ ఇన్ ట్రబుల్. మీ ఎకానమీ ఏదో పెద్ద ప్రాబ్లంలో పడిపోతుందని తెలిసిపోతుంది. బాండ్ మార్కెట్ లాస్ట్ 1 వీక్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది కంప్లీట్గా. యుద్ధం మొదలైనప్పుడు నుంచే స్టార్ట్ అయింది అది. కానీ స్పెసిఫిక్గా ఈ హార్మోస్ ప్రాబ్లం రాగానే అప్పుడు ఇట్ పీక్డ్ అన్నమాట. ట్రంప్ ఈ 2 ఇష్యూస్ మెయిన్గా, ఒక ఫ్యూయల్ ఒకటి, సెకండ్ ఇస్ ఈ బాండ్ రేట్స్, 2 ట్యాకిల్ చేయకపోతే డెఫినెట్గా అమెరికా నెక్స్ట్ ఒక వారం లోపల దట్ మేజర్ ప్రాబ్లం ఉండబోతుంది తెలిసిపోయింది దానికి. ఏదో ఒక అనౌన్స్మెంట్ చేయాలి నేను. ఆయన అన్నారు యుద్ధం అయిపోయిందన్నారు. యుద్ధం అయిపోయినప్పుడు మళ్ళీ డిస్కషన్ ఎందుకు? వాళ్ళు కొట్టిపడేసాం, దర్ ఎయిర్ ఫోర్స్ ఇస్ గాన్, నేవీ ఇస్ గాన్, నథింగ్ ఇస్ దర్, లీడర్షిప్ని కొట్టేసాం, మళ్ళీ ఏం మిగలలేదన్నారు. మళ్ళీ ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ కూడా అయిపోయింది అని చెప్పారు. మళ్ళీ మీరు ఎందుకు మళ్ళీ డిస్కషన్ చేస్తున్నారు? మీరే అన్నారు కదా అన్నీ అయిపోయినాయని చెప్పి. దే కెనాట్ లాంచ్ ఎనీ మోర్ న్యూక్లియర్ మిసైల్, దే కెనాట్ డూ దిస్, కెనాట్. కానీ స్పెసిఫిక్గా ఏం జరిగిందంటే ఈయన మొన్న ఈ థ్రెటన్ చేసినప్పుడు 45 గంటల తర్వాత మేము వాళ్ళ పవర్ ఫెసిలిటీస్ మీద కొడతామని చెప్పారు స్పెసిఫిక్గా. అండ్ ద బిగ్గెస్ట్ వన్ టు స్టార్ట్ విత్ విచ్ ఇస్ ఇన్ తెహరాన్. ఇరానియన్ పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక సింగిల్ మొనోలిత్ కాదు. అంటే మొనోలిత్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక సింగిల్ పెద్ద ప్లాంట్ కాదు. ట్రంప్కి అది కూడా తెలియదు. ఇజ్రాయెల్కి అట్లా ఉంది. చాలా దేశాలకి ఒక సెంట్రల్ పవర్ స్ట్రక్చర్ ఉంటుంది, అక్కడి నుంచి డివైడ్ అవుతుంది పవర్ అని. మనకు కూడా లేదు అట్లా. మనకి నాగార్జున సాగర్ ఇక్కడ ఉంది, శ్రీశైలం అక్కడ ఉంది, బాక్రానంగల్ అక్కడ నార్త్లో ఉంది, ఇక్కడ మన కల్పాకం ఇక్కడ ఉంది. దీస్ ఆర్ డిఫరెంట్ ప్లేసెస్. కూడంకుళం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లైక్ దట్ డిఫరెంట్. థర్మల్ కొత్తగూడెంలో మన ప్లాంట్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఉన్నాయి. మన ఒక్క ప్లాంట్ని కొడితే ఆ ప్లాంట్ ప్రాబ్లంలో వస్తుంది, మిగతా ప్లాంట్కి ప్రాబ్లం రాదు. అఫ్కోర్స్ గ్రిడ్ ఇష్యూ ఉంటుంది, గ్రిడ్ ఫ్రీక్వెన్సీ పడిపోతుంది ఇమీడియట్గా. కానీ వీ కెన్ ఐసోలేట్ దట్ గ్రిడ్, పెద్ద ఇష్యూ కాదు. ఇది ట్రంప్ కూడా తెలియదు. మేము వాళ్ళ అన్నిటికంటే పెద్దదాన్ని కొట్టబోతున్నా అంటే ఆయన కథ పెద్దదనే కాన్సెప్ట్ లేదు. ఇవాళ వాళ్ళ ఎనర్జీ మినిస్టర్ ఎక్స్ప్లెయిన్ చేశారు అది మీడియాకి. అన్లైక్ ఇజ్రాయెల్ ఆర్ అదర్ అరబ్ కంట్రీస్, మేము అది డిస్ట్రిబ్యూషన్ కూడా మేము కంప్లీట్లీ డీసెంట్రలైజ్ చేసాం. మనం దీని గురించి డీసెంట్రలైజేషన్ ఆఫ్ మిసైల్స్ గురించి మాట్లాడాం చూడండి. ప్రతి డిస్ట్రిక్ట్కి వాళ్ళు వాళ్ళ కమాండర్స్ని పెట్టుకున్నారు. ఇదే వాళ్ళు పవర్ కూడా చేశారు. వాళ్ళ బ్రెయిన్ ఆలోచించండి. వాళ్ళు ద థాట్ త్రూ దిస్. రేపు మా మీద ఇట్లాంటి ఒక దాడి జరగవచ్చు అనేది. ఇప్పుడు వాళ్ళేమన్నారంటే మమ్మల్ని కొట్టారా, ఓకే వీ విల్ అండర్గో ద ప్రాబ్లం, బట్ మిమ్మల్ని కొడతాం. ఎవరిని? సౌదీ అరేబియాని, ఖత్తర్ని, కువైట్ని, అందరినీ మేము వాళ్ళ పవర్ స్ట్రక్చర్ మీద కొడతాం. కొట్టినప్పుడు ఏమవుతుంది? 1, వాళ్ళ పవర్ సిస్టమ్ మొత్తం పోతుంది. రెండవది, ఎందుకంటే వీళ్ళందరూ గ్యాస్ లేకుండా ఆయిల్ మీద ఆపరేట్ చేస్తారు. వీ విల్ డెస్ట్రాయ్ దాట్. వీళ్ళ డీసాలినేషన్ ప్లాంట్ కూడా పోతుంది దాంతో. ఖత్తర్ లాంటి కంట్రీలో 100% వాళ్ళ నీళ్ళు, తాగే నీళ్ళ నుంచి వాళ్ళు పనికైనా యూజ్ చేసే నీళ్ళు కూడా, స్నానం చేయడం కూడా వాళ్ళు డీసాలినేషన్ ప్లాంట్ నుంచి వస్తున్న నీళ్ళు వాడుకుంటారు. సముద్రం నుంచి మార్చిన నీళ్ళు అవి. సీ నుంచి డీసాలినేషన్ సాల్ట్ తీసేసి ఆ ప్రాసెస్లో స్వీటన్ అప్ చేసి కొంచెం తీసుకొస్తారు. వేరే సౌదీ అరేబియా 50%. దే హ్యావ్ 50% నార్మల్ వాటర్. ఎందుకంటే చాలా పెద్ద కంట్రీ వాళ్ళ దగ్గర. అక్విఫైర్స్ ఉండొచ్చు, మనలాంటి బోర్వెల్స్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. వాళ్ళ దగ్గర రివర్స్ ఎంత పెద్ద రివర్స్ ఏం లేవు వాళ్ళ దగ్గర. ఇటువైపు కువైత్ దగ్గర సేమ్ ప్రాబ్లం, బహ్రెయిన్ సేమ్ ఇష్యూ, నీళ్ళు లేవు వాళ్ళ దగ్గర. మీరు కొట్టారో మేము నీళ్ళు కొట్టేస్తాం. ఇమ్మీడియట్లీ అరబ్ కంట్రీస్కి ప్యానిక్ అయిపోయారు వాళ్ళు. ఎందుకంటే మన ఖత్తర్ అంటే 4 లక్షల మంది వాళ్ళ పాపులేషన్, కానీ మన పాపులేషన్ దానికన్నా చాలా ఎక్కువ. నేను మోదీ గారు చెప్పారు చూడండి, 1 కోటి మంది ఇండియన్స్, 1 crore పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ జీసీసీ కంట్రీస్. ది ఇంపాక్ట్ అందరి మీద ఉండబోతుంది. వీళ్ళు ప్యానిక్గా ఇమ్మీడియట్లీ ట్రంప్కి మెసేజ్ పంపించారు దట్ యూ కెనాట్ డూ దిస్. మీరు చేస్తే ఎల్లుండి మేము ఉండం, మా దేశమే మొత్తం పోతుంది కంప్లీట్గా. మా ప్రజలు రోడ్డు మీదకి వచ్చేస్తారు, హాస్పిటల్కి కరెంట్ ఉండదు, డీసాలినేషన్ ప్లాంట్కి కరెంట్ ఉండదు, దేనికి పవర్ ఉండదు. సో ట్రంప్ ఇమీడియట్లీ రియాక్షన్ దట్ నేను ఆపేస్తున్నాను 5 days. కవిత గారు డే చూడండి, ఈయన అనౌన్స్ చేసిన ఏ రోజు అనౌన్స్ చేశారు? మండే.
మండే, ట్యూస్డే, వెనస్డే, థర్స్డే, ఫ్రైడే స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉండేది ఈ 5 రోజులు. అమెరికన్ స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి చెప్పారు, సండే రోజు చెప్పలేదు, మండే రోజు చెప్పారు. చూడండి ఆయన అనౌన్స్మెంట్ ట్రిక్ ఇది జరిగింది. ఇమ్మీడియట్లీ స్టాక్ మార్కెట్ పిక్డప్. ఇప్పుడు అలిగేషన్స్ ఏంటంటే మన దాంట్లో ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. అంటే మీరు ఒక కంపెనీ నడిపిస్తున్నారు, మీ కంపెనీ చైర్మన్ మీరు ఫైనాన్షియల్ రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు. మీకు తెలుసు ఫైనాన్షియల్ రిజల్ట్స్ ఈసారి బాగా వచ్చిందా లేకుంటే ఇట్ హస్ గాన్ బిలో ఎక్స్పెక్టేషన్స్. దాది మీ స్టాక్ మార్కెట్ మీ షేర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. మీరు ఈ పీరియడ్లో, దట్ ఈస్ ఈ రిజల్ట్స్ వచ్చే పీరియడ్లో దాని కొన్ని రోజుల తర్వాత మీరు అమ్మకూడదు, కొనకూడదు షేర్లు. యూ అండ్ బోర్డు మెంబర్స్ ఎవరెవరు ఉన్నారో మీరు అది పెద్ద సెబీ రూల్స్ ఉంది, దానికి ఇన్సైడర్ ట్రేడింగ్ అంటారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ట్రంప్ వాళ్ళ ఫ్రెండ్స్కి ట్రంప్ ముందే చెప్పారు, నేను ఈ అనౌన్స్మెంట్ చేయబోతున్నాను, మీరందరూ షేర్లు కొనుక్కోండి. ఎందుకంటే షేర్ అంతా పడిపోయింది కంప్లీట్గా. కొనుక్కోగానే నేను చెప్పగానే షేర్ పైకి వెళ్ళిపోతుంది, అమ్మేసుకోండి. హాఫ్ అన్ అవర్ లోపల 220 పాయింట్స్ ఎక్కింది షేర్లు. అండ్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ మళ్ళీ పడిపోయింది. అంటే వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు అమ్మేసుకున్నారు. సో దర్ ఇస్ అన్ ఎంక్వైరీ గోయింగ్ ఆన్. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా లేదా, ఎవరెవరు కొన్నారు, ఎవరెవరు అమ్మారు, దట్ బి హ్యూజ్ డేటాబేస్ చెక్ చేయాల్సి వస్తుంది. కానీ ట్రంప్ చాలా క్లియర్గా చేసిన పని దీనికోసం. ఒకటి, హీ వాంటెడ్ టు గెట్ ద స్టాక్ మార్కెట్ అప్. రెండవది, ఇరాన్ కూడా చెప్పారు ఫ్యూయల్ ప్రైసెస్ని తగ్గించడానికి అని చెప్పి. అండ్ ఇమ్మీడియట్లీ బ్రెంట్ క్రూడ్ 100 కన్నా తక్కువ వచ్చేసింది. ముజర్బాన్ వాళ్ళ క్రూడ్, సౌదీ అరేబియన్ క్రూడ్ కూడా తగ్గింది. ఇప్పుడు 90-95 దగ్గర నడుస్తుంది. ఈ రెండే ట్రంప్కి కావాలండే మెయిన్గా. ఆయనకి ఇరాన్ని కొట్టడం కానీ, ఇరాన్ మీద దాడి చేస్తే కూడా మేము దాన్ని ఆపుతామని చెప్పిన మనుషులు ఇవాళ పొద్దున ఇరాన్ పవర్ ప్లాంట్ మీద కొట్టారు. పవర్ ప్లాంట్ మీద కొట్టారంటే మీరు చెప్పొచ్చు మళ్ళీ అది వైలేషన్ కాదా అంటారు. కాదు, ఆ పవర్ ప్లాంట్కి వెళ్ళి ఒక గ్యాస్ పైప్ ఉంది, దట్ ఈస్ వాట్ సప్లైస్ గ్యాస్ టు ద ప్లాంట్, దాన్ని కొట్టారు ఇజ్రాయెల్ అండ్ యుఎస్. అప్పుడు మీరు చెప్పిన మాట మొత్తం పోయింది కదా. ఆ ప్లాంట్ వాళ్ళ పొద్దు నుంచి పనిచేయట్లేదు. డైరెక్ట్గా పవర్ ప్లాంట్ మీద అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా వెళ్ళేటువంటి సప్లై. అడిగితే ఏమన్నారు, మేము రోడ్ మీద ఒక పైప్ పోతాం, పైప్ని కొట్టామంటారు. ఇది వీళ్ళ ట్రిక్ అనమాట. తో ఇప్పుడు స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్తో మాట్లాడని చెప్పిన మంచి విల్ కమ్ బ్యాక్ టు దట్ టాపిక్. మొహమ్మద్ బగేర్ కబేఫ్ ఆయన పేరు. ఆయన హైరార్కీలో పాసిబ్లీ 10వ-11వ స్థానంలో ఉన్నారు. ఆయనకన్నా పైన చాలామంది ఉన్నారు. ఈ స్పెషల్లీ అయతోల్లా ర్యాంక్లో ఉన్న వాళ్ళు చాలామంది, వాళ్ళ దగ్గర 2-3 ఉన్నారు. ఈ ట్రంప్ ఏమంటున్నా అంటే హూ కంట్రోల్స్ హార్మోస్. నేను అదే ఎయిర్క్రాఫ్ట్ పక్కన నిలబడి మాట్లాడినాడు, ఐ అన్నారు. అండ్ దట్ అయతోల్లా, హూవర్ ఈజ్ అయతోల్లా, ఆయనతో నేను కంట్రోల్ చేస్తాను. అంటే వీళ్ళిద్దరు కలిసి స్టేట్ ఆఫ్ హార్మోస్ నడిపిస్తారంట. ఆలోచించండి, అమెరికన్ ప్రెసిడెంట్, ఆయన దేశం చూసుకోవాలి, స్టేట్ ఆఫ్ హార్మోస్ చూసుకుంటారా? ఇది అర్థం కావట్లేదు. మీరేం చెప్పారు ఇనీషియల్ స్టేట్ ఆఫ్ హార్మోస్ని ఓపెన్ పెట్టండి, లేకుంటే బాంబ్ చేస్తాం. మీరు చేస్తారా లేదా? ఇప్పుడు ఏమంటున్నారు, నేను ఆయనతో కూర్చొని నేను కూడా గేట్ కాడ కూర్చుంటాను, ఒక స్టూల్ వేసుకొని కూర్చుంటాను, అక్కడ ఏ షిప్ వస్తుంది ఏ షిప్ వెళ్తుంది నేను చూసుకుంటూ కూర్చుంటాను. ఇది అమెరికన్ ప్రెసిడెంట్ పని అండి, ఇది అమెరికా పని అండి, ఇది కాదు. ఇట్ ఇస్ నాట్ దర్ జాబ్. అరబ్ కంట్రీస్ ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఇదంతా, కానీ అది లేదు, నేనే చూసుకోవాల్సిందాన్ని. ఈ ఐ మీ మై సెల్ఫ్ అని చూడండి. ఈ యుద్ధం మొదలైనప్పుడు కవిత గారు మీకు తెలిసి ఉంటుంది, 2-3 మెయిన్ అబ్జెక్టివ్స్ ఉంటాయి. ఒకటి, రెజీమ్ చేంజ్, గవర్నమెంట్ని మార్చేస్తాం. రెండవది యురేనియం స్టాక్ పైల్స్, అంటే న్యూక్లియర్ వెపన్ తయారు చేయడం. మూడవది వీళ్ళది మిస్సైల్ అండ్ డ్రోన్స్, అది కంప్లీట్గా ఎలిమినేట్ చేయాలి. మూడవది చేశారు చాలా మటుకు, ఇంక్లూడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ చాలా కొట్టారు. కానీ ఇప్పుడు కూడా ఇవాళ పొద్దున మనం మాట్లాడుతున్నప్పుడు ఈ టైంకి 25 డ్రోన్లు కొట్టారు సౌదీ అరేబియా మీద, యుఏఈ మీద 11 డ్రోన్లు కొట్టారు. ఆలోచించండి, ఇంత అయినాక కూడా వాళ్ళు చేస్తున్నారు. అంటే దే ఆర్ ప్రొవోకింగ్ ది అరబ్ నేషన్స్ టు అటాక్. కానీ వాళ్ళు చేయట్లేదు, వాళ్ళు చాలా స్మార్ట్ అయిపోయినారు. ఇప్పుడు సౌదీ అరేబియా ఇరాన్ని కొట్టారనుకోండి, ఈ వార్ ఎక్స్పాండ్ అయిపోతుంది. మళ్ళీ సౌదీ అరేబియా మీద ఉన్న డ్రోన్లు అన్నీ పంపించేస్తాడు. ఇప్పుడున్న పరిస్థితిలో ఫస్ట్ మ్యాటర్ జరగలేదు, ఇరానియన్ రెజీమ్. నా అనాలిసిస్ ప్రకారం ట్రంప్ ఏం గేమ్ ఆడుతున్నారంటే, ఒకటి అక్కడ ఉన్న వాళ్ళ నడిమిట్లోనే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. అది టిపికల్ పాలిటిక్స్. ఇప్పుడు మన దగ్గర కూడా పార్టీలు ఉంటే 3 గ్రూపులు ఉంటే, మీరు ఒక గ్రూప్ చెప్తారు నేను మీ వాళ్ళని ముఖ్యమంత్రి చేస్తాను, రెండోవని పిలిచి అదే అంటారు, మూడోవని పిలిచి అదే అంటారు. వీళ్ళు ముగ్గురు అనుకుంటారు మా లీడర్ ముఖ్యమంత్రి అయిపోతాడు. కానీ మీరు ఆడే గేమ్ ఇంకోటి, ఒక్కరే సపోర్ట్ చేస్తారు మీరు. పాసిబ్లీ స్పీకర్ ఆఫ్ ఇరానియన్ పార్లమెంట్ మొహమ్మద్ బగేర్,
ఆయన్ని బహుశా ఈయన ఒక లీడర్గా తయారు చేస్తున్నారు. మనం వెనిజువేలాలో చేసాం చూడండి అట్లా. కానీ ఇరాన్లో పవర్ అనేది మీకు తెలిసిందే, ఇట్ ఈస్ విత్ ద ఇరాన్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్. వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు డిసైడ్ చేస్తారు ఎవరు ప్రధానమంత్రి, ఎవరు స్పీకరు, ఎవరు సుప్రీం లీడర్ అని డిసైడ్ చేసేది రెవల్యూషనరీ గార్డ్స్ వాళ్ళ దగ్గర. ఆ పవర్ ట్రంప్కి ఏం చేయలేకపోతాడు. ట్రంప్ ఎంత ప్రయత్నించా కానీ ఈ రెవల్యూషనరీ గార్డ్స్ పక్కన జరగకుండా ఏం చేయలేరు. ఇది మెయిన్ థింగ్ అవుతుంది. దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఎందుకంత సడన్గా ట్రంప్ వన్ సైడెడ్గా డెసిషన్ తీసుకున్నాడు? నాట్ ఈవెన్ అప్రోచింగ్ ఇజ్రాయెల్. కలిసి అటాక్ చేశారు, కలిసే యుద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా నెతన్యాహు మాట్లాడలేదు, ట్రంపే మాట్లాడుతూ వచ్చాడు. సడన్గా ఇప్పుడు నెతన్యాహు చెప్పింది నేను ట్రంప్తో మాట్లాడతాను, వీ విల్ కంటిన్యూ ద వార్, మేము అటాక్స్ చేస్తూనే ఉంటాము అనేటువంటి మాట నెతన్యాహు దగ్గర నుంచి వచ్చింది. సో ఆ షాక్ అనేది ఎవరికి తగిలింది? అసలు నెతన్యాహుకు తగిలిందా, ఇరాన్కి తగిలిందా, సొంతంగానే ట్రంప్ చేసుకున్నారా? నెతన్యాహు మెంటలీ ప్రిపేర్డ్గా ఉన్నాడు. ఆయనకి తెలుసు ట్రంప్ మెంటాలిటీ ఎట్లా అని. ట్రంప్కి ఒక డొమెస్టిక్ ఆడియన్స్ చూసుకుంటున్నారు ఆయన. ఆయిల్ ప్రైసెస్ పెరిగింది, బాండ్ ప్రైసెస్ పెరిగింది, దాంతోపాటు ఇన్ఫ్లేషన్ పెరిగింది. వాళ్ళ డొమెస్టిక్ ఆడియన్స్ సఫర్ అవుతున్నారు. సో డెఫినెట్గా ట్రంప్కి అక్కడ మిడ్ టర్మ్ పోల్స్ రావబోతుంది. దాని మీద డెఫినెట్గా ఇంపాక్ట్ ఉంటుంది. అదొకటి ఉన్నప్పుడు ఇజ్రాయెల్కి ఆ ప్రాబ్లం లేదు. ఇజ్రాయెల్లో ఎలక్షన్ రాబోతుంది ఇంకా కొన్ని నెలల తర్వాత. నెతన్యాహు డెఫినెట్లీ ఎలక్షన్ గెలుస్తారు. ఆయనకి ఈ వార్ ఎన్ని రోజులు నడుస్తుందో అన్ని రోజులు ఆయనకి ఎలక్షన్ గెలవడానికి ఛాన్స్ ఉంటుంది. కావాలంటే ఎలక్షన్ నడుస్తున్నప్పుడు కూడా ఆయన బాంబ్ చేసుకుంటాడు కావాలంటే ఓట్ల కోసం. వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా రెండే ఇప్పుడు. ఒకవైపు ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్ కేపబిలిటీని కొట్టడం. ఇవాళ పొద్దున కూడా ది అటాక్ ఇజ్రాయెల్. నిన్న డిమోనా అటాక్ చేశారు, మీరు చూస్తుంటారు. న్యూక్లియర్ వాళ్ళ ఫెసిలిటీ, వాళ్ళ ప్లాంట్ అని చెప్పారు, మిసైల్ ప్రొడక్షన్ అని చెప్పారు. న్యూక్లియర్ ఫెసిలిటీ అట్ డిమోనాని లిటిల్ ఇండియా అంటారు. అక్కడ మన మహారాష్ట్ర నుంచి వెళ్ళిన చాలామంది జ్యూస్ అక్కడ ఉన్నారు. ఈ డిమోనాని కొట్టిన దానికి మీరు చూడండి, వాళ్ళు కరెక్ట్గా ప్లాన్డ్గా కొట్టారు. వాళ్ళు ఇరాన్ దగ్గర కేపబిలిటీ డెఫినెట్గా ఉందని తెలిపాను. డిగో గార్షియా కొట్టారు. డిగో గార్షియా సక్సీడ్ కాలేదు, కానీ 4000 కిలోమీటర్ అంటే 3700 కిలోమీటర్ ట్రావెల్ చేస్తుంది ఆ మిసైల్ ఇరాన్ నుంచి. ఇరాన్ దగ్గర ఐసీబీఎం లేదనుకున్నాం, కానీ ఇరాన్ దగ్గర ఐసీబీఎం ఉంది. ఇప్పుడు అమెరికాకి తెలిసింది, పాసిబ్లీ ఇజ్రాయెల్ కూడా తెలియదు ఈ మాట. ఇప్పుడు ఇజ్రాయెల్ స్ట్రాటజీ ఏంటంటే లెబనన్, సౌత్ లెబనన్ ఆక్యుపై చేయడం. వాళ్ళకి లెబనన్ వైపు నుంచి మిసైల్స్ ఆపితే వాళ్ళకి నార్త్ ఇజ్రాయెల్ సేఫ్ అయిపోతుంది, నార్దర్న్ ఇజ్రాయెల్, గోలాన్ హైట్స్ అటువైపు. అది వాళ్ళ స్ట్రాటజీ. సో వాళ్ళు రిపీటెడ్గా నిన్న సౌత్ లెబనన్ మేము ఆక్యుపై చేయబోతున్నామని వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ అన్నారు. లిటానీ రివర్ దాకా దట్ దే విల్ క్యాప్చర్ దట్ సౌత్ లెబనన్. ఆ సౌత్ లెబనన్ అటువైపు వెళ్ళే బ్రిడ్జ్ అంతా కొట్టుపడేశారు నిన్న. మేజర్ బ్రిడ్జెస్ డెమాలిష్ చేసేసారు ఎయిర్ రైడ్లు. వాళ్ళ స్ట్రాటజీ అది ఆక్యుపై చేసుకుంటే వీళ్ళ మిసైల్స్ తగ్గిపోతుంది, వీళ్ళ రేంజ్ ఉండదు అని చెప్పేసి. కానీ అక్కడ కూడా మనం వీఆర్ మిస్టేకింగ్. ఎందుకంటే అక్కడ కూడా మొన్న ఒక ఎయిర్ స్ట్రైక్లో 4 ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్ సీనియర్ లీడర్స్ అక్కడ చనిపోయారు లెబనన్లో. వాళ్ళు ఏం చేస్తున్నారు లెబనన్లో? డెఫినెట్లీ వారి యుద్ధం మొదలైన ముందే వచ్చారు అక్కడికి. ఇన్ఫ్యాక్ట్ నస్రుల్లాని చంపినప్పుడు కూడా దాంతోపాటు అక్కడ కూడా 3 రెవల్యూషనరీ గార్డ్స్ చనిపోయారు. దానికన్నా ముందు ఒక సంవత్సరం ముందు ఒక పెద్ద డిప్లొమాటిక్ ఇన్సిడెంట్ జరిగింది. సిరియాలో ఉన్న ఒక ఇరానియన్ ఎంబసీ పక్కన ఒక బిల్డింగ్ మీద ఇజ్రాయెల్ బాంబ్ వేశారు. 4 రెవల్యూషనరీ గార్డ్ కమాండర్స్ చనిపోయారు. దాంట్లో పెద్ద ఇష్యూ చేశారు వీళ్ళు ఇరాన్. అది డిప్లొమాటిక్ థింగ్, హౌ డిడ్ యూ బాంబ్ ఇట్, అది అని చెప్పి. సో ఇజ్రాయెల్ చెప్పారు మేమేం చేయాలి, అది దట్ ఈస్ నాట్ ఇన్సైడ్ ద కాంపౌండ్, పక్కన ఉండే. సో ఇప్పుడు ఇరాన్ ఇప్పుడు ఏం డిమాండ్ చేయబోతున్నారంటే, ఒకటి వాళ్ళ హిజ్బుల్లాని పక్కన పెట్టేస్తారు, హూతీలను కూడా పట్టించుకోరు, హమాస్ని కూడా దే విల్ డిస్బ్యాండ్ దమ్ నౌ. కానీ మేము యుద్ధం ఆపాలంటే మీ 3-4 డిమాండ్స్ వాళ్ళు ఆల్రెడీ ముందే చెప్పేశారు. ఒకటి, మా మీద ఇప్పటి నుంచి దాడులు జరగకూడదు. అది ఎవరైనా అగ్రీ చేస్తారండి? చేయరు. అమెరికా విల్ నాట్ అగ్రీ, ఇజ్రాయెల్ విల్ నాట్ అగ్రీ అట. రెండవది, మాకు మా న్యూక్లియర్ ప్రోగ్రామ్ పీస్ఫుల్ పర్పసెస్ కోసం మేము నడిపించుకుంటాం, మిగతా న్యూక్లియర్ది ఐఏఏకి ఇచ్చేస్తాం కావాలంటే. 450 కిలోలు ఎంత ఉంది, 50 కిలోలు మాకు కావాల్సిన న్యూక్లియర్ ప్లాంట్ కోసం పెట్టుకుంటాం, మిగతా 400 కిలోలు వీ విల్ గివ్ ఇట్ టు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆర్ రష్యా, హూవర్ ఇట్ మే బి. మూడవది, ఇప్పుడు దాకా జరిగిన దాడుల్లో వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ధ్వంసమైంది, దానికోసం కాంపెన్సేషన్ కావాలి. ఈ 3 మెయిన్ పాయింట్స్ వాళ్ళ దగ్గర ఉంది. దీని ఫస్ట్ పాయింట్ ఇజ్రాయెల్ అంగీకరించారు. ఈవెన్ ఇఫ్ యూఎస్ సేస్ ఎస్, ఇజ్రాయెల్ స్టిల్ సే నో.
వాళ్ళకి ఏంటంటే ఏ రోజు కావాలంటే ఇరాన్ వెళ్ళి మేము కొట్టచ్చు అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది వాళ్ళకి. బికాజ్ ఎయిర్ డిఫెన్స్ మొత్తం పోయింది, వాళ్ళ రాడార్ పనిచేయట్లేదు, ఎయిర్ క్రాఫ్ట్ లేదు వాళ్ళ దగ్గర. సో దే ఆర్ డూయింగ్ దిస్. అమెరికా బహుశా అగ్రీ చేయొచ్చు దట్ మీ మీద దాడి చేయం, అయిపోయింది మాది, మా ప్రోగ్రామ్ ఫినిష్ అయిపోయింది. కాంపెన్సేషన్ కూడా ఇవ్వరు. యురేనియం ఇస్ అ టచ్ ఇష్యూ. ఎందుకంటే యురేనియం ఒకసారి వీళ్ళ చేతికి వచ్చేస్తే అమెరికా ఆర్ ఐఏఏ ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది, వీళ్ళు ఇంకా న్యూక్లియర్ వెపన్స్ డెవలప్ చేయలేరు అని చెప్పేసి. ఈ 3 పాయింట్స్ వాళ్ళు అడిగారని చెప్పి నిన్న కూడా ఐ మేడ్ అ నోట్ ఆఫ్ దాట్ అన్నమాట. కానీ ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వాట్ షుడ్ బి ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ అమెరికా. నేనేమనుకున్నాను, నిన్న ట్రంప్ ఇంత సీరియస్గా అనౌన్స్ చేసిన తర్వాత ఇవాళ బహుశా ఒక డల్ డే ఉండబోతుంది, మనకి డిస్కషన్ కూడా ఏమి ఉండదు టిల్ ఫ్రైడే. మనం ఏం న్యూస్ లేదు, బాంబులు పడలేదు అనుకుంటే అప్పుడే పడ్డది బాంబు పొద్దునే. ఇజ్రాయెల్ వేసారు, దాని తర్వాత అమెరికా వచ్చి ఇచ్చారు, చెప్పాను చూడండి, పవర్ ప్లాంట్ పక్కన కొట్టారు. సో దట్ మీన్స్ వీళ్ళు ఆపట్లేదు. ట్రంప్ చెప్పిన మాట ట్రంప్కే వీళ్ళు ఆయనకే ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్మీ, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ అండ్ దేర్ నేవీ వాళ్ళు ఎవరు ఇప్పుడు ట్రంప్ని మాట వినట్లేనట్లున్నారు. ఎందుకంటే మరీన్స్ని తీసుకొస్తున్నారు ఖర్గ్ ఐలాండ్ మీద దాడి చేయడానికి. మీరే అన్నారు హార్మూజ్ ఓపెన్ పెట్టండి, వీ విల్ పెట్రోల్ ఇట్ టుగెదర్ అని చెప్పారు. మళ్ళీ వై ఆర్ యూ గోయింగ్ టు ఖర్గ్ ఐలాండ్? మూమెంట్ అమెరికాలో చాలా సెన్సిటివ్ అనే ఇష్యూ అంటే బూట్స్ ఆన్ ద గ్రౌండ్ అంటారు. అంటే వీళ్ళ సోల్జర్స్ని ఫిజికల్లీ అక్కడ వెళ్ళి పంపించడం, ఇరాన్లో బ్యాటిల్ ఫీల్డ్లో ఉంచడం. డెఫినెట్గా చాలామంది చనిపోతారు, డ్రోన్లు కానీ మిసైల్ కానీ ఏదో అది జరిగితే ఈవెన్ 5 మంది చనిపోతే కూడా ఇట్ విల్ బికమ్ ఎ బిగ్ ఇష్యూ ఇన్ యూఎస్. వాళ్ళకి చాలా సెన్సిటివ్ అవరు. మనం అంటాం ఎప్పుడైనా సింగిల్ డెత్ ఇస్ అ ట్రాజడీ, మిలియన్ ఇస్ అ స్టాటిస్టిక్స్ అంటాం. అదే సంగతి ఇక్కడ కూడా. ఇప్పటికే 16 మంది చనిపోయారు అని లెక్కలు చెప్తున్నాయి, 140 మంది ఇంజర్డ్ అయ్యారు. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఆంఫిబియస్ షిప్స్ కానీ అడిషనల్ తీసుకొస్తే ఇరాన్ ఏమన్నారంటే, మీరు వీళ్ళని తీసుకొస్తే ఒకటి మేము కార్గిల్ మీద దాడి చేస్తాం, మా సంపత్తి కూడా పోతుంది దాంతో, అవర్ ట్యాంక్స్ విల్ గెట్ హిట్, డజంట్ మ్యాటర్. మేము రెడ్ సీ వైపు కూడా మైన్స్ వేస్తాం, ఫర్గెట్ స్ట్రేట్ ఆఫ్ హార్మూజ్, అక్కడ కూడా మైన్స్ వేసేస్తాం, రెడ్ సీ వైపు కూడా వేసేస్తాం, మొత్తం పర్షియన్ గల్ఫ్ మొత్తం మేము మైన్లు వేసేస్తాం, ఎక్కడెక్కడి నుంచి షిప్స్ పోతాయి, ఎంటైర్ థింగ్ విల్ గెట్ బ్లాకేడ్. ఇప్పుడు ఇదన్నీ కలుపుకుంటున్నప్పుడే ట్రంప్కి ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో వచ్చేసారు. సో డెఫినెట్గా అరబ్ నేషన్, ఎస్పెషలీ సౌదీ అరేబియా అండ్ ఖత్తర్, వీళ్ళిద్దరు ప్రెజర్ పెట్టుంటారు యూఎస్ మీద, కాదు ప్లీజ్ స్టాప్ దిస్, ఇప్పుడు చాలా అయిపోయింది, ఇప్పుడు దాకా ఆపుదాం అనుకున్నాం కానీ మీరే చెప్పారు యుద్ధం అయిపోయింది, వీఆర్ వైండింగ్ డౌన్ ఆపరేషన్స్ అన్నారు. మళ్ళీ మీరు $200 బిలియన్ ఎందుకు అడిగారు యూఎస్ కాంగ్రెస్ దగ్గర? ఇవాళ కూడా ఉంది, ఇవాళ కూడా డిస్కషన్ ఉంది దాని మీద. అయిపోయింది కదా యుద్ధం, మళ్ళీ $200 బిలియన్ ఎందుకు? ఇది ప్రశ్న. ఇరాన్కి అంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది? ఇన్ని రోజులుగా కంటిన్యూ అవుతుంది, 4th వీక్ అనేది ఉంది, అండ్ ఫైటింగ్ వెరీ స్ట్రాంగ్ అనేది ఉంది కదా. ఇరాన్లో అందరు అండర్ ఎస్టిమేట్ చేశారండి. అది నాట్ జస్ట్ ప్రెసిడెంట్ ట్రంప్, బెంజమిన్ నెటన్యాహు, జీసీసీ కంట్రీస్, అందరూ ఎవ్రీబడి అండర్ ఎస్టిమేటెడ్ ఇరాన్. వాళ్ళు అనుకున్నారు వీళ్ళని ఫస్ట్ డే కొట్టారు చూడండి, దాంతో ఇరాన్ అయిపోయింది, సరెండర్ అయిపోతారు, ట్రంప్ చెప్పినట్ల నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను నెక్స్ట్ లీడర్ కోసం, అన్నీ రెడీగా ఉన్నారు వాళ్ళు. కానీ ఇరాన్ ఇట్లా రిటర్న్ ఏం చెప్తారు, అటాక్ చేస్తారని వీళ్ళు ఎవ్వరు అనుకోలేదు, కళలో కూడా వీళ్ళకి రాకపోవచ్చు, చేశారు వాళ్ళు. అండ్ దానికి కారణం ఏంటంటే, ఒకటి దే హ్యాడ్ టైమ్ టు ప్రిపేర్, చాలా మెథాడికల్గా ప్రిపేర్ అయ్యారు వాళ్ళు. నేను చెప్పాను చూడండి, ఈ డిస్ట్రిబ్యూషన్ అంటే వార్, నిన్న రాత్రి కూడా ఐ వాజ్ హియరింగ్ ఆన్ మిలిటరీ ఛానల్లో నేను ఒక ప్రోగ్రామ్ విన్నాను, వార్ అనేది, అండ్ ఈవెన్ ఫరీద్ జకారియా డిడ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రామ్ దాని గురించి. $20,000 ఉన్న డ్రోన్ని యూజ్ చేసి $5 మిలియన్ ఉన్న ఒక మిసైల్ని కొట్టడం ఈ యుద్ధం కాన్సెప్టే మార్చేసింది. అమెరికాకి అర్థమైపోయింది, సరే మేము 20 డ్రోన్లు కొట్టుపడేసాం, కానీ మీ కాస్ట్ ఏంటి, వాట్ ఇస్ ద కాస్ట్ ఆఫ్ బ్రింగింగ్ డౌన్ ద డ్రోన్, యు ఆర్ స్పెండింగ్ మిలియన్స్. వాడికి ఏం పోయింది అంటే, ఒక $5 మిలియన్ ఉన్న ఒక మిసైల్కి యూ కెన్ బై 400 డ్రోన్స్. ఆలోచించండి ఎక్కడుంది. ఇరాన్ మాస్ ప్రొడ్యూస్ చేస్తారు. ఇప్పుడు నిన్న ఎవరో చూసాను, ఇండియన్ ఆర్మీ షుడ్ హ్యావ్ 1 lakh డ్రోన్స్ అంటున్నారు. రేపు పాకిస్తాన్ అటాక్ చేయండి, మన దగ్గర 1,00,000 డ్రోన్లు ఉండాలి, మనం పంపిస్తూనే ఉండాలి వాళ్ళ వైపు అంటున్నారు. లాజిక్ కరెక్ట్ అది. ఇప్పుడు యుక్రెయిన్లో చూస్తున్నారు మీరు, మేము అందరూ అన్నారు రష్యా యుక్రెయిన్ వారు ఇట్లానే ఇజ్రాయెల్ గాజా లాగా ఉంటుంది, 2 రోజులు అయిపోతుంది, 3 రోజులు ఫినిష్ చేసేస్తారు పుటిన్. 4 సంవత్సరాలు అయింది, 1,00,000 మంది ఇక్కడ చనిపోయారు, 1,00,000 మంది అక్కడ చనిపోయారు. ఎనీ రిజల్ట్? నో రిజల్ట్. ఇప్పుడు కూడా యుక్రెయిన్ రష్యా మీద దాడులు చేస్తున్నారు, ఏది డ్రోన్స్ యూజ్ చేసి. రష్యా ఏం చేస్తున్నారు, ఇరాన్ ఇచ్చిన షహీద్ డ్రోన్స్ వాడుకుంటున్నారు, విచ్ ఇస్ వాట్ దే ఆర్ యూజింగ్ అగేన్స్ట్ సౌదీ అరేబియా అండ్ వాళ్ళ నేబర్స్ విత్.
వార్ అనే కాన్సెప్ట్ కూడా దీంట్లో చాలా మటుకు అమెరికాకు అర్థం చేసుకున్నారు. మైట్ ఈస్ నాట్ రైట్, అంటే మీ దగ్గర పెద్ద షిప్లు, పెద్ద మిసైల్ సిస్టమ్స్, అది ఇది టామహాక్ పనికి రాదు. జెరాల్డ్ ఫోర్డ్లో లాండ్రీ రూమ్లో ఒక ఫైర్ వచ్చింది, అది అవుట్ ఆఫ్ యాక్షన్ అయిపోయింది, గాన్, ఫినిష్డ్. మీ దగ్గర ఉన్న F-35 బాంబర్ మీద ఇరాన్ స్టెల్త్ బాంబర్ మీద వాళ్ళు అటాక్ చేశారు. వాళ్ళ దగ్గర అంత పెద్ద యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ లేదు. వాళ్ళ మిసైల్స్ ఉండొచ్చు, డ్రోన్స్ ఉండొచ్చు, కానీ యాంటీ ఎయిర్క్రాఫ్ట్ సిస్టమ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? వాళ్ళ పాత చైనీస్ సిస్టమ్ ఉండొచ్చు, లేకుంటే రష్యన్. మీ దగ్గర F-35 సపోజ్ బి స్టెల్త్ బాంబర్, రాడార్లో కనిపించదు, వాళ్ళకి ఎట్లా కనిపించింది? దిస్ ఇస్ గోయింగ్. అప్పుడు యుఎస్ అందరికన్నా ఇది వాళ్ళు అనుకున్నారు, మా దగ్గర ఉన్న టెక్నాలజీ వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ, మా నేవీ పవర్ఫుల్ ఉంది, అన్నీ బాగానే ఉంది. కానీ ఇప్పుడు కూడా మీరు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఒక హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం కవిత గారు. రేపు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ మేము ఓపెన్ చేయమని ఇరాన్ చెప్తున్నప్పుడు అమెరికా ఏం చేస్తారు? వాళ్ళు దాడి చేస్తారు వీళ్ళ మీద. మేము ఎస్కాట్ చేసి షిప్స్ని తీసుకెళ్తా అంటారు. ఓకే, గ్రేట్. తీసుకెళ్తున్నప్పుడు ఒక చిన్న బోట్ చాలు. మన దగ్గర ఈ ఇన్ఫ్లేటబుల్ బోట్స్ ఉంటుంది, యమహా మోటార్ పెట్టుకొని నడిపిస్తారు. అట్లాంటి ఒక మోటార్ ఇద్దరు కూర్చోవచ్చు, ముగ్గురు కూర్చోవచ్చు. దాంట్లో సూయిసైడ్గా యూజ్ చేసుకుంటారు. దాన్ని వెళ్ళి షిప్స్ని కొడతారు. ఒక్క షిప్ కొడితే చాలు, సైకలాజికల్ ఇంపాక్ట్ మిగతా అందరి మీద ఉంటుంది. అది ఇట్ కెనాట్ మూవ్. స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఓపెన్ చేయాలంటే ఇరాన్ షుడ్ అగ్రీ ఫస్ట్. ఇరాన్ చెప్పాలి, ఎస్ వీ విల్. దీనికి నెగోసియేషన్స్ అంటారు. ఇది నెగోసియేషన్ చేయాల్సిన పని చేసేటోళ్ళు ఎవరు కనిపించట్లేదు. స్టీవ్ విట్కాఫ్ అండ్ యారెడ్ కుష్నర్కి ఏం పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది? ఏం లేదు. వీళ్ళు ఒకడైతే వన్ ఫెలో ఇస్ బ్రదర్, సన్ ఇన్ లా, అదర్గా ఇస్ బిజినెస్ పార్ట్నర్ రియల్ ఎస్టేట్లో. ఆ రియల్ ఎస్టేట్ ఒకటి నెగోషియేట్ చేస్తున్నారు. దీనికి కావాల్సింది ప్రొఫెషనల్ కావాలి, కూర్చొని కంప్లీట్గా నెగోషియేట్ చేసి. పాత దాంట్లో సిస్టమ్ జాన్ బాల్టన్ వాళ్ళ దగ్గర చాలామంది ఉన్నారు అట్లాంటి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, కానీ వాళ్ళు ఎవరు ఇప్పుడు ముందుకు రారు. ఎందుకంటే ఈ ట్రంప్ బిహేవియర్ చూసి వాళ్ళు భయపడుతున్నారు. ఒక్కరోజు ఏదో అంటాడు, నెక్స్ట్ డే ఇంకోది అంటాడు. దే కెనాట్ డూ లైక్ దట్. నెగోసియేషన్స్ అన్ని చాలా కేర్ఫుల్గా చేయాల్సి వస్తుంది. సో బహుశా ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు కూర్చోబెట్టి నెగోషియేట్ చేస్తే బాగుంటుంది. అది ఎవరో నాకు ఇప్పుడు ఈజిప్ట్ ఇస్ అ గుడ్ ఐడియా, డెఫినెట్గా. ఈజిప్షియన్ ప్రెసిడెంట్ ఇస్ అ గుడ్ ఐడియా. జార్డేనియన్ కింగ్ ఆ లెవెల్లో ఉండాలి. ఏదో వాళ్ళ పిల్లల్ని పంపించడం కాదు, డిఫెన్స్ మినిస్టర్ నువ్వు మా ఫారిన్ మినిస్టర్ వెళ్ళని చెప్పడం కాదు. దట్ టాప్ లెవెల్లో ఈ నెగోసియేషన్స్ ఉండాలి. షార్మల్ షేక్కి వెళ్ళండి, లేకుంటే జెనీవాకి వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, బట్ సిట్ డౌన్ అండ్ టాక్. ఎందుకంటే ఈ యుద్ధం అనేది మొత్తం లోకం మొత్తం మార్చేస్తుంది. ఒక ఏం చెప్తారు, అపోకాలిప్స్ వచ్చింది మొత్తం అక్రాస్ ద వరల్డ్. ప్రతి ఎకానమీ, శ్రీలంకలో ప్రతి వారం ఒక 2-వీలర్కి 5 లీటర్లు పెట్రోల్ అండ్ 4-వీలర్కి 15 లీటర్ పెట్రోల్ అంతే ఫిక్స్ చేశారు. మన దగ్గర లేదు. మన దగ్గర చేస్తే అయిపోతుండే ఇప్పుడు దాకా. మోదీ మీద అది ఇది మొత్తం. ఇప్పుడు కూడా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ కొట్టించుకుంటున్నారు అందరు. పాకిస్తాన్లో కూడా హై ఎండ్ కార్లకి ఇచ్చేటువంటి పెట్రోల్ అండ్ డీజిల్ని కూడా ఎక్కువ రేట్ పెంచేశారు, 300 రూపీస్ లీటర్. పాకిస్తాన్ ఇస్ 4-డే వీక్. ప్రైవేట్ కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ అండ్ స్కూల్స్కి 4-డే వీక్ చేసేసారు. గవర్నమెంట్ వెహికల్స్ యూజ్ చేయకూడదు. మన దగ్గర ఆ పరిస్థితి రాలేదు, కానీ వస్తుంది. మోదీ గారు నిన్న స్పీచ్ ఇస్తూ అన్నారు, వీ హ్యావ్ టు చేంజ్ ద వే. కోవిడ్లో మనం ఎట్లా మార్చుకొని ఎట్లా ఛాలెంజ్ ఫేస్ చేసాం, మనం అదే టైప్లో మనం చేయాల్సి వస్తుంది. ఇక్కడే మళ్ళీ లాక్డౌన్ ఏమైనా పెడతారా అనే మాట కూడా వినిపిస్తుంది. లాక్డౌన్ జరగదు. లాక్డౌన్ ఇస్ నో. దీనికి లాక్డౌన్ అక్కర్లేదు. ఇట్స్ ఇస్ నాట్ అన్ ఇన్ఫెక్షన్. దీనికి కావాల్సింది ఏంటంటే మనం స్పెషలీ మన కుకింగ్ మెథడ్స్ మార్చుకోవాల్సి వస్తుంది చాలా మటుకు. అది 3-4 రేంజెస్లో ఉంటుంది. నిన్ననే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. పైప్ న్యాచురల్ గ్యాస్ని ప్రయారిటీ ఇవ్వబోతున్నాం. మన దగ్గర భాగ్యనగర్ గ్యాస్ ఉంది, విచ్ బిలాంగ్స్ టు రిలయన్స్. పైప్ న్యాచురల్ గ్యాస్ ప్రతి చోట్ల వాళ్ళు పైప్ వేసుకున్నారు, కానీ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు. ఇది మన ఎలక్ట్రిసిటీ కనెక్షన్ లాగా. మీరు మెయిన్ రోడ్ మీద 11 kV వేసేసారు, కానీ లోపల తీసుకోవాలంటే మీకు లోవర్ లెవెల్ కావాల్సి వస్తుంది పవర్ సప్లై. అక్కడి నుంచి ట్రాన్స్ఫార్మర్కి వెళ్తుంది, ట్రాన్స్ఫార్మర్ నుంచి 220కి వెళ్తుంది. ఇది జరగట్లేదు. సో పైప్స్ ప్రతి చోట వేసారు, కానీ దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయట్లేదు. అది మనం ఆన్ ఎ వార్ ఫుటింగ్ బేసిస్ ప్రతి సిటీలో చేయాల్సి వస్తుంది. నేను బహుశా చెప్పే ఉంటాను మీద, నేను ట్రివాండ్రంలో ఉన్నప్పుడు వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ జనం టీవీ, నేను అక్కడ వాళ్ళు నాకు ఒక 3-bedroom ఫ్లాట్ ఇచ్చారు. నేను వెళ్ళి చూస్తే గ్యాస్ కావాలని గ్యాస్ కోసం సిలిండర్ కోసం దేవులాడితే అది తెస్తే నో నీట్, ఇట్స్ అ పైప్ గ్యాస్ అన్నారు, విచ్ ఇస్ అ రెవల్యూషన్. ఆ టైంలో ఐఎమ్ టాకింగ్ ఆఫ్ కోవిడ్ టైం. ఆ టైంలో కూడా వాళ్ళ దగ్గర పైప్ గ్యాస్, మన దగ్గర ఎన్నో అపార్ట్మెంట్స్ కొత్త అపార్ట్మెంట్స్ కూడా పైపులు వేసారు, కానీ కనెక్షన్ ఇవ్వలేదు. సో గవర్నమెంట్ ఒక ఇన్సెంటివ్ ఇవ్వాల్సి వస్తుంది. నేను కూడా మాట్లాడారు ఇన్సెంటివ్ గురించి. వీ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఇన్సెంటివ్. ఎస్పెషల్లీ డాబాలు
రోడ్ సైడ్ డాబాలు, వాళ్ళకేం కావాలి, ఎథనాల్ బేస్ కుకింగ్ చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే ఫార్మింగ్ వాటి నుంచి ఎథనాల్ ఈజీగా వచ్చేస్తుంది వాళ్ళకి. రూరల్ ఏరియాస్లో బయోగ్యాస్ యూజ్ చేసుకోవచ్చు. అందరు చేయాలని చెప్పట్లేదు, కానీ వీ గాట్ యూస్ టు ఎల్పిజి, అది ప్రాబ్లం. ఎల్పిజి మన దగ్గర లేదు, మనం బయట నుంచి తెప్పించుకోవాల్సింది. కానీ మేము ప్రొడ్యూస్ చేయొచ్చు, మీరు క్రూడ్ ఆయిల్ తెచ్చుకొని దాన్ని బై ప్రోడక్ట్గా చేయొచ్చు. ఎందుకు మన హీలియం దొరకట్లేదు? హీలియం ఈజ్ యూజ్డ్ ఇన్ సెమీ కండక్టర్స్, హీలియం ఈజ్ యూజ్డ్ ఇన్ ఎంఆర్ఐ స్కాన్ లాగిపోతాయి రేపు. ఎక్కడి నుంచి తీసుకు మీరు మనం పెట్రోల్ డీజిల్ గురించి ఆలోచిస్తున్నాం, కానీ దాని యూసేజ్ ఎక్కడెక్కడికో వెళ్తుంది. అది ఇది మెయిన్ రీజన్. సో మనం ఏం చేయాలంటే రైట్ నో ప్రయారిటీ, ఆఫ్ కోర్స్ వాళ్ళ నడిమిట్లో వాళ్ళు కొట్టుకుంటారు, రేపు వాళ్ళు బై దోస్తులు అయిపోతారు, మనం బయట వీ విల్ బీ సఫరింగ్ అన్నమాట. సో మన డిపెండెన్స్ ఆన్ గల్ఫ్, అక్కడున్న ఫారిన్ ఎక్స్చేంజ్ మనం ప్రిజర్వ్ చేయాలంటే వీ హ్యావ్ టు మన మార్పు మన వైపు కూడా తీసుకురావాల్సి వస్తుంది. గల్ఫ్ ఎట్లా మారుస్తున్నారు, ఎందుకంటే మొహమ్మద్ బిన్ సల్మాన్ అన్నారు ఈ ఆయిల్ ఎక్కువ రోజులు ఉండదు, వీ ఆల్సో గాట్ టు చేంజ్ అన్నారు. ఇవాళ పొద్దున ఐ వాచ్డ్ చాలా మంచి ఒక ఆర్టికల్ వచ్చింది గల్ఫ్ న్యూస్లో. గుజరాత్లో అదానీ వాళ్ళ పెద్ద ఒక సోలార్ ప్రాజెక్ట్, వాళ్ళు ఏమంటున్నారంటే ఇది ఒక 18 టౌన్స్ని ఎలక్ట్రిసిటీ సప్లై చేయవచ్చు అంట, అంత పెద్ద ఫామ్ పెట్టారు సోలార్ది. వై నాట్ ఎవ్రీవేర్? ప్రతి చోట కొచ్చిన్ ఎయిర్పోర్ట్ క్యాన్ బి ఫుల్లీ 100% సోలార్, ప్రతి చోట్ల చేయాల్సింది ఇది. కానీ దానికి ఒక మెంటల్ మేకప్ మార్చాల్సి వస్తుంది. మన దాంట్లో అది లేదు. వీఆర్ కంఫర్టబుల్ విత్ ఎల్పిజి, కానీ ఎల్పిజి అక్కడి నుంచి రేపు రాదు. లేకుంటే ఇప్పుడు చూడండి ఖతార్ ఏమంటున్నారు, నెక్స్ట్ 5 years మేము సప్లై చేయలేము, అంత డ్యామేజ్ జరిగింది మాకు. మీరు ఎక్కడికి వెళ్తారు? ఖతార్ సప్లైస్ వరల్డ్స్ 20% గ్యాస్, లిక్విడ్ న్యాచురల్ గ్యాస్. మీరు ఎక్కడ వెళ్ళి తీసుకుంటారు? యూఎస్కి వెళ్తారా, రష్యాకి వెళ్తారా? ఇది పెద్ద ఒక డిబేటింగ్ పాయింట్ ఉంది కవిత గారు, దట్ ఇండియన్ సొసైటీ ఇట్ సెల్ఫ్. ఎందుకంటే మనకు ఎక్కడో జరిగిన యుద్ధం అని కాకుండా మన మీద ఉన్న ఇంపాక్ట్ కూడా మనం నేర్చుకోవాలి. ట్రంప్ రేపు మనం చెప్పినట్ల అయిపోయింది, నేను ఫినిష్ చేసేసాను అన్నీ చెప్పుకుంటూ పోతారు, కానీ ఇది ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఇంకో క్రైసిస్ వస్తుంది. దీనికన్నా ముందు ఫస్ట్ క్రైసిస్ 70s వచ్చింది, 90s వచ్చింది. దాని 10 year వార్ వచ్చింది అక్కడ, ఇరాన్ అండ్ ఇరాక్ ట్యాంకర్ వార్ ఒకటి ఉండే, దాంట్లో అది సేమ్ స్ట్రేట్ ఆఫ్ హోర్మోస్లో జరిగింది ఆ వార్. ప్రతి దాంట్లో ఇట్లాంటి ఇంపాక్ట్ వచ్చింది. సో మనం కూడా ఈ నెక్స్ట్ క్రైసిస్ వచ్చేదాకా వెయిట్ చేయకుండా క్రైసిస్ వచ్చే ముందు కూడా మన ఇష్యూ సార్ట్ అవుట్ చేసుకోవాలి. అది వన్ బిగ్ లెసన్ ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ నుంచి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్. థ్యాంక్ యూ.